బరీక్గా పొడి చేసుకుని 100 గ్రాముల వేప పొడికి 1 లీటర్ చొప్పున నీళ్లు కలుపుకొని 24 గంటలు ఒక క్యాన్ లో భద్రపరచుకోవాలి. 24 గంటల తర్వాత ఈ కషాయాన్ని బాగా అటు ఇటు ఊపి 3-4 రకాలుగా ఎలాంటి చెత్త రాకుండా వడబోసుకొని ఈ లీటర్ కషాయానికి ఇంకో లీటర్ నీళ్లను కలుపుకొని పిచికారీ చేస్తున్న నీళ్లకు ఈ కషాయాన్ని 5% కలుపుకొని ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ వేపగింజల కషాయాన్ని పంటకు కొట్టడం వలన తెల్లదోమ, పేరుబంక, తామర పురుగులు, నల్లి పురుగులు ఇట్లా మస్తు రకాల పంటను దెబ్బతీసే పురుగులు నశించి పంట జోలికి రానే రావిగా. అట్లనే కషాయాన్ని వడబోస్తున్నప్పుడు వేరు చేసినటువంటి ఈ మెత్తడి పదార్థాన్ని మొక్కలకు వేయడం వలన మొక్కలకు తేమ శాతాన్ని పెంచడం, వేరు పురుగుల నివారణ, మొక్కకు రోగనిరోధక శక్తి పెరిగి పంటలకు మస్తు రకాలుగా ఉపయోగపడుతుంది. ఇట్లా ఖర్చు లేకుండా పంటలను కాపాడుకోవడంతో పాటు పక్షులను, ఈ భూతల్లిని, ప్రకృతిని అట్లనే మన ఆరోగ్యాలను కాపాడుకున్నోళ్ళం అవుతాం. మరి మీరిగిన వేపకాయల సీజన్ అయిపోక ముందుకే వేపకాయలను సేకరించుకొని పంటలకు ఉపయోగించుకోర్రి. అట్లనే మన రైతన్నలందరినీ ఉపయోగించుకోమని ఈ వీడియోని షేర్ చేయుర్రి. ఇక అందరికీ ధన్యవాదాలు.